హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శివలత బస్ఫులా. ఈరోజు క్లాస్లో మనం పైథాన్ స్ట్రింగ్స్ గురించి చూద్దాం. ఫస్ట్, వాట్ ఈజ్ స్ట్రింగ్? స్ట్రింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. మనం పైథాన్లో మోర్ దెన్ వన్ క్యారెక్టర్ని రిప్రజెంట్ చేసినట్లయితే ఆ గ్రూప్ని మనం స్ట్రింగ్ అంటాం. ఫర్ సపోజ్ ఇక్కడ మనం పైథాన్ అని తీసుకున్నాం. పైథాన్లో మనకి మొత్తం 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. P అనేటువంటిది ఒక క్యారెక్టర్, Y ఒక క్యారెక్టర్, T అనేటువంటిది క్యారెక్టర్, HON 6 క్యారెక్టర్స్. గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ని మనం స్ట్రింగ్ అంటాం. స్ట్రింగ్ యొక్క సింటాక్స్ str. ఇక్కడ str అనే కాదు, మనం ఏదన్నా వేరియబుల్ నేమ్ తీసుకోవచ్చు. తీసుకొని హాయ్ పైథాన్ అని నేను str అనేటువంటి వేరియబుల్లో స్టోర్ చేశాను. స్ట్రింగ్ ఇది స్ట్రింగ్ అని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, మనం రిప్రజెంట్ చేసేది డబుల్ కోట్స్లో కానీ రిప్రజెంట్ చేయొచ్చు, అలా కాకుండా సింగిల్ కోట్స్లో అయినా రిప్రజెంట్ చేయొచ్చు. మనం ఇప్పుడు 1 లైన్ కాబట్టి సింగిల్ కోట్స్లో రిప్రజెంట్ చేస్తాం, డబుల్ కోట్స్లో రిప్రజెంట్ చేస్తాం. అలానే మోర్ దాన్ 1 లైన్ కానీ రిప్రజెంట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఆ డేటాని ట్రిపుల్ కోట్స్లో రిప్రజెంట్ చేస్తాం. ఇలా 3 వేస్లో మనం రిప్రజెంట్ చేసినట్లయితే డేటాని, అటువంటి డేటాని మనం స్ట్రింగ్ డేటా టైప్ అని అంటాం. స్ట్రింగ్ యొక్క సింటాక్స్ చూసాం. స్ట్రింగ్ని మనం ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ నేను వేరియబుల్ నేమ్ str అని తీసుకొని స్ట్రింగ్ అనేటువంటిది హెలో పైథాన్ అని ఇస్తున్నా. ఇచ్చి నెక్స్ట్ నేను దీన్ని స్ట్రింగ్ని ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ str. మనకు అవుట్పుట్ అనేటువంటిది హెలో పైథాన్ అని వచ్చింది. మనం ఇచ్చింది స్ట్రింగ్ డేటా టైప్. ఫర్ సపోజ్ మనం ఇచ్చింది స్ట్రింగ్ డేటా టైప్, ఏ డేటా టైప్ మనకి తెలియనప్పుడు మనం టైప్ ఫంక్షన్ యూజ్ చేసుకొని అది ఏ డేటా టైప్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ప్రింట్ టైప్ ఆఫ్ str. క్లాస్ str. మనం ఇచ్చిన డేటా టైప్ అనేటువంటిది స్ట్రింగ్ డేటా టైప్. అలానే మనం పైథాన్లో ఇండెక్స్ యూజ్ చేసుకొని వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రింట్ str ఆఫ్ 0. అంటే మనకి స్ట్రింగ్లో ఇండెక్స్ అనేటువంటి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 తీసుకున్నాం కాబట్టి మనకు అవుట్పుట్ h ఒక్కటే ప్రింట్ అవుతుంది. ఇలా మనం ఇండెక్స్ యూజ్ చేసుకొని వాల్యూస్ని ప్రింట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇలా కాకుండా మనం స్ట్రింగ్ని రన్ టైంలో ఇవ్వాలి అనుకుంటున్నాం. అప్పుడు మనం ఇన్పుట్ అని ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాం. ప్రింట్ ఇన్పుట్ ఎంటర్ స్ట్రింగ్ అని తీసుకున్నాను. ప్రింట్ str. నేను రన్ టైంలో స్ట్రింగ్ ఇచ్చి ప్రింట్ చేస్తున్నాను. ఎంటర్ స్ట్రింగ్ అంటుంది. స్ట్రింగ్ ఇక్కడ నేను పైథాన్ అని ఇస్తున్నా. పైథాన్ అని మనకు అవుట్పుట్ వచ్చింది. అలా కాకుండా మనం ఇచ్చిన డేటా టైప్ని రివర్స్లో ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఇలా ప్రింట్ చేసుకోవచ్చు. ఎంటర్ స్ట్రింగ్ అంటుంది. ఇక్కడ హెలో పైథాన్ అని ఇచ్చాను. చూడండి, మనకి ఇటు సైడ్ నుంచి రివర్స్ నుంచి ప్రింట్ అయింది. NOHTYPOLLEH. ఇలా రివర్స్లో కూడా మనం స్ట్రింగ్ని ప్రింట్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఫర్ పైథాన్ స్ట్రింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.